ఎత్తుమడిలో చెప్పులు దొరుకుని మన ఎంపికో ఎమ్మెల్యేక ఇయ్యపోదు నీకు ఎత్తుమడిలో చెప్పు నీకాడ ఎత్తుమడి చెప్పాట ఇగో మొన్న బగ్గరాయింది వదుడు గారు కులానికి ఎరకలోళ్ళు ఊట్లో శ్రీమంతులు లేరా మనం కులానికి కుడుమోడు కుమ్మడు ఉన్నాడు అడక తింటూ లేడా అని ఎవరైతే ఏడుకోవాలి దాన్ని శ్రీమంతులు వంటి వేరే కాదే 10 గొద్దల వాసన గట్టగా రచ్చా 7 ఎకరాల బిల్డింగ్ ఉన్న కానీ ఇంటి ముంగట ఇంత కమల కూర్చి ఉండాలి కులం పేరు కుమ్మరోళ్ళు ఇంటికాడ కుండలు ఉండయా గౌన్లో ఇంటికాడ ఏం చేస్తారు ఇంటి ముంగట ఒకటి లొట్టి వెలిగెత్తారు ఇది గౌన్లో అని ఆనవారి కొరకు పోదాం బావే నువ్వు గిట్ట గిట్ట అంటే నేను గిట్ట గిట్ట ఇంటికెళ్తాను పాడువాడు మొన్న గిట్ట నాడితేనే ఈ పల్లె రౌతులు కొట్టింది ఇక్కడ ఎవరు వస్తున్నా లేరు అంటే ఆ తల్లి సత్యవతి కరెంట్ పుట్టిన కళ్ళు వేసుకున్న వాళ్ళకి అడ్డే రానవద్దమ్మా నువ్వు అలాంటే నాకోటి అదికొచ్చాడు మొన్న 4 రోజుల క్రింద తుఫాను పడ్డదా పడ్డం వల్ల నేనేం చేసిన అంటే బయటగడ్డికి వసుకొద్దామని నేను కొడలు పట్టుకొని కొడలు పట్టుకొని పోయినా వాళ్ళే తుప్ప సింకులు పడ్డాయి సింకులు పడడం వల్ల నేను పోయి తుమ్మ కింద నిలబడ్డా చేయలే తుమ్మ కింద నిలబడ్డం వల్ల ఆ తొండపాడు వాడ ఎప్పుడు దిగిందో గురికొచ్చి నా కలపడ వారిని అడగాలంటే నా తొండలే గిడిలే కాదు అంటే నేను తుమ్మ చెట్టు అలా అంటే నీకు ఎట్లా కొట్టవరకు అదే అయితే కానీ నీకు ఎప్పుడు నువ్వు అలా అంటే బలబల అంటే నా సింగుల వాటి బంగ్లాని కట్టాడు బంగ్లా ముందట బాత్రూమ్ కట్టుకోవద్దామా లంచ కొడుకు ఆ కేసీఆర్ ఇచ్చిన సీరియల్ రేవంత్ రెడ్డి ఇచ్చిన సీరియల్ 4 గుంజలు వాతండి అటు ఇటు కట్టాడు దాని చుట్టూ మొత్తం చిక్కుడు దిగా ఆరింది మొన్న బాట పొట్టి కొమ్ముల బరి నవాతలా పట్టుకుని వచ్చింది ఇంటిపోయిన చల్లకుండా బరి వాళ్ళ ఇంటికి కూర్చున్న వాళ్ళు నన్ను ఇంటికి అయ్యో నీ కెడికే అయ్యో మనీల పంట ఎవరెట్లా కట్టుకున్నారో చూస్తాను అయితే ఏందే ఆడు చూచింది చూచింది కదా తల్లి సత్యవతి మన రాజవేలే రాదు శివకాలికి రాదు భార్య సత్యవతి సత్యవతి ఎప్పుడు ఇల్లెళ్ళని బిడ్డ ఇయ్యాల ఇల్లు వెళ్ళింది గలవెళ్ళని బిడ్డ గలవెళ్ళింది ఏడ్చుకుంటావో అనుకుంటా వస్తుంది ఏ మాట అన్నారో ఏందో పోయి అడిగా తప్పకుండా
ఆగే సరే అయ్యో కష్టంలో పోవాలా? జర ఆగే. అరే ఓ కష్టమాడు పిచ్చొచ్చిందా? ఓ తాగుతాయిరా పిచ్చొచ్చింది. లేవు, పిచ్చొచ్చింది. కొడుతకి ఇప్పుడు కొట్టకి నెత్తి అమ్మో నిజంగా అందుకే చలికాలం వానకాలం నేను బయటికి కానీ సత్య గారి కుమ్మరాలు ఇంటికాడ చచ్చిపోయినా వాడితో వీళ్ళు ఇంకా చచ్చిపోతే ఆకు మురలు నువ్వే తీసుకుపోయినా పెద్దవాడికి వానకాలం పూట కథకు మనకు ఆ రోగం ఉన్నదని ఎరికే నువ్వే ఇవ్వాలి ఈ దిక్కువల్ల కూడా కోట్లు చచ్చిపోయిన కాడ కూర్చుండే పెట్టాలి ఇక వాళ్ళకి ఏడవరాలు కదా నేర్పుతారు కదా ఇక దీన్ని కూర్చుండే పెట్టామనుకో వాళ్ళని కూర్చుంటే పొద్దు నాకే బాగా తిరిగి కోట్ల ఇవాళ నా భర్త కనుక వెళ్ళగొట్టింది ఎందుకంటే మాకు పెళ్లి జరిగి 6-7 కూడా 13 సంవత్సరాలు మొక్కని దేవుడు మురుగడుగున్న సీని పూజ లేదే నా గర్భాన కొడుకులు బిడ్డలు కాదని మరొక స్త్రీని కనుక నా భర్త పెళ్లి చేసుకున్నాడు చేది ఎట్లా వస్తుంది నీకు ఇచ్చేది ఎట్లిస్తుందని చెప్పు తీపురు గలమలు వేస్తే చెదారికి ఎట్లమా నాకేసినా చెత్త వర్ణం కొట్టి ఇల్లు అని ఇల్లు కొట్టిండమ్మా నిన్ను ఇల్లు కొట్టి నిన్ను కాక ఇంకోదాన్ని వేసుకుంటా అని ఎటువంటి అటు కొట్టి ఆయన ఎట్టెట్ట మనిషి ఏ లెక్కల మనిషి ఆయనకి ఏమన్నా బుద్ధి ఉన్నదా ఆయనకి ఏమన్నా జ్ఞానం ఉన్నదా నిన్ను కొట్టి ఎట్ట చెట్టు నిజంగా అవుకుంటావు రెక్కల రేఖ ఆలమూల చూడ అంటే అర్థం మీ నీడ పొద్దుగానే ఇట్టుకుంటారు కొట్టుకుంటారు పొద్దుగా కూడి ఉంటారు ఇయ్యాలి అన్నావు వారి రెక్కలు రేపగొట్ట వారి నావు నరక వారి ముందాన్ని తెప్ప కథ చెప్తే యాక్షన్ చేయాలి దగ్గర పిలుచుకొని తుప్పును సగం చెప్పరా అంత పాడుకో అరే ఏం అన్నావు వారి రెక్కలే రే గంప కొట్టవా నావు నరకవా ముందాన్ని తెప్ప చెట్టుకి అని అంటాను రేపు రేపుగా మర్చుకున్నాక పక్కల అంజం ఉండాలి నేను ఇస్తానే అన్నాడు ఊకులు రాదు ఆయన అయ్యో ఆయన పోత లేకుండా నున్న గొరగా ఏ బాయలేదు ఏ తెరలేదు పెడతావు బిడ్డలారా నేను అబదాన్ని కాదు నేను అయ్యదానే కాదు నేను అన్న నమ్మలదానే కాదు నాకు తోడబుట్టా నాకు అక్క చెల్లెలు లేపాయనమ్మ 4 వత్తులు దాచుకుందామని అబ్బాయి కడుపుల 4 అక్క చెల్లెలు పుడితే అక్కకు కట్టవస్తే చెల్లింటికి పోతుంది చెల్లికు కట్టవస్తే అక్కింటికి పోతుంది అయ్యో చెల్లె 4 వత్తులు ఉండవని అక్క చెల్లెళ్ళు కట్టవు చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు అన్నదమ్ములు ఇంటికి వచ్చి అక్క నీ భర్త కొట్టి వెళ్ళకూడదు మాకు సేల్ అవుతావా చేసుకున్నానికి సేల్ అయితే తోడ ఉచ్చావా అని కనుక ఏనాడు బరువు కావాలి సాదేటి అన్నాలైనా అన్నాలు లేకపోయినా సాదేటి అన్నాలైనా తమ్ములు లేకపోయినా సాదేటి తమ్ముడైనా చావులప్ప మార్గమైన లేకపోయినా అయ్యో బిడ్డ ఇక నాకు భర్త పట్టింది
కాబట్టి ఇక నాకు బతుకు మీద ఆశ లేదు. ఏ బాయిలో లేకపోతే చెట్టుకో ఉరి పెట్టుకొని పానం నీవు ఎందుకు పారిపోతున్నావా? చచ్చిపోవాలి. చచ్చిన లేదన్న కనబడతారా? మనిషి భూమి మీద పడ్డప్పుడు మనుండి కొట్టాడాలో అన్నారు. చచ్చి సాధించేదే ఉన్నదమ్మా. నువ్వు ఎందుకు బాధపడతావు? నువ్వు ఎందుకు రంది పెట్టుకుంటాను? నా ఇంటికి రా, నేను చేస్తా. వద్దు మా ఊరి ఎవరో ఓహో పొద్దుకి మళ్ళా మిల్లులలో కారా ఐరన్ మిల్లులకు వచ్చి పోయి నేను చేస్తా. ఎందుకు బాధపడుతున్నావమ్మా? నువ్వు సాధటే ఉన్నావు నిన్నే నేను సాధపడితే నువ్వు నన్ను సాధట్టున్నావు. అరే మంత్రాల బలం లేకుండా తుప్పిల బలం ఉండాలి, తుప్పిల బలం లేకుండా మిగతాల బలం ఉండాలి. ఇంకెప్పుడు చూడలేక నిరుపేద వాళ్ళు దాచిబిడ్డలైనా తల్లి సత్యావతి ఎన్నో పుణ్యాలు ఎత్తే మానవ జన్మ సత్యం మట్లగట్ట మల్ల కనబడది. అమ్మా మనిషికే వస్తుంది కట్టం, ఆ చెట్టుకు గుట్ట కనుక రాబోదు కట్టమాట. కష్టం వచ్చినోడు చచ్చిపోతే భూమి మీద మనిషి మిగిలడు. బాలు ఉన్న కోపం రేపుంటదా? ఇవాళ నువ్వు బయలుపడి చచ్చిపోతావు. రేపు నీ భర్తకు నీ మీద ప్రేమ కలిగిన ఆ భార్య ఎటువంటి దొరుకుతావా? అనండి భూమి మీద ఉంటే కతికి భూమి మీద ఉంటే అవునాళ్ళకైనా కళ్ళకు కనబడతామాట అని ఆమెను ఏడ్చేదాన్ని కనుక నేను ఓదారు పీపిల్లు. ఎందుకంటే మనకు కష్టం వచ్చినాడు మనన్న వాళ్ళు కనబడితే మీద వాడు ఏడితే ఓ అని ఏడితే సగం బరువు పోతుందాట. తల్లి సత్యవతిరా అయ్యో దేవుడు ఎందుకెచ్చిన వాడ జన్మ నాకు బ్రహ్మ దేవుడా ఇంత రాత్రి పాడు రాద నాకు ఈ పాడు రాద నాకు. అయ్యో దేవుడా ఎందుకెచ్చిన వాడ జన్మ నాకు బ్రహ్మ దేవుడా ఇంత రాత్రి పాడు రాద నాకు ఈ పాడు రాద నాకు. అయ్యో దేవుడా ఎందుకెచ్చిన వాడ జన్మ నాకు ఈ ఆడ జన్మ నాకు బ్రహ్మ దేవుడా ఇంత రాత్రి పాడు రాద నాకు ఈ పాడు రాద నాకు. అయ్యో దేవుడా ఎందుకెచ్చిన వాడ జన్మ నాకు ఈ ఆడ జన్మ నాకు బ్రహ్మ దేవుడా ఇంత రాత్రి పాడు రాద నాకు ఈ పాడు రాద నాకు. చిన్ననాడుగా అవ్వనల్లని దాచుకున్ననవ్వా మా కవ్వలేకపాయే. చిన్ననాడుగా అయ్య నల్లని దాచుకున్ననవ్వా మా కవ్వలేకపాయే. అయ్యో దేవుడా ఎందుకెచ్చిన వాడ జన్మ నాకు ఈ ఆడ జన్మ నాకు బ్రహ్మ దేవుడా ఇంత రాత్రి పాడు రాద నాకు ఈ పాడు రాద నాకు. ఎంతోగా పలిగం నాకు నేను నాలైనా నాకు లేకపాయే. చిన్న బాల దిక్కు నాకు ఆ దిక్కు లేకపాయే, నాకు దీవు లేకపాయే. అయ్యో దేవుడా ఎందుకెచ్చిన వాడ జన్మ నాకు ఈ ఆడ జన్మ నాకు బ్రహ్మ దేవుడా ఇంత రాత్రి పాడు రాద నాకు ఈ పాడు రాద నాకు. అయ్యో దేవుడా ఎందుకెచ్చిన వాడ జన్మ నాకు ఈ ఆడ జన్మ నాకు బ్రహ్మ దేవుడా ఇంత రాత్రి పాడు రాద నాకు ఈ పాడు రాద నాకు. అయ్యో దేవుడా ఎందుకెచ్చిన వాడ జన్మ నాకు ఈ ఆడ జన్మ నాకు బ్రహ్మ దేవుడా ఇంత రాత్రి పాడు రాద నాకు ఈ పాడు రాద నాకు. భగవంతా దేవా అయ్యో దేవుడా ఎందుకెచ్చిన వాడ జన్మ నాకు ఈ ఆడ జన్మ నాకు బ్రహ్మ దేవుడా ఇంత రాత్రి పాడు రాద నాకు ఈ పాడు రాద నాకు. అని సత్యవతిని ఎదుర్కొని ఊరుకు దూరంలోనే ఉన్నాయి దాచోళ్ళ గుడిసెలు. ఆ గుడిసెల కాడి కనుక సత్యవతిని తీసుకొచ్చిందమ్మా. అమ్మ మేము ఊళ్ళో పోయి పని చేసి వస్తామంత వరదాకా ఈ గుడిసె కాడ కూర్చోమని ఆ తల్లిని గుడిసెల ముందు కూర్చుని పెట్టి వాళ్ళు పనికి వెళ్ళిపోయిన్లు. నీకు ఎప్పుడు ఆయి కత్తా ఈ దాచోళ్ళ ఇళ్ళలో నాకు ఎప్పుడు వెళ్ళాలని ఎప్పుడు పోతు ఊకాలని ఆ గుడిసెల ముందు కూర్చుని బలబల ఏడుతుంది సత్యవతిరా. ఆ సత్యవాది దశలో ఉన్నది శివకానికి మారాదు రెండు తలకు పూల చేసిండు.
సత్యవతి బయలు ఒకటే సెల్ల అంటుందా అది పుట్టు గుడ్డు రాదు అజ్జటి గుడ్డనైనా నా ఈడి పోయిందా నా తోడు పోయిందా నేను మన పెళ్లి చేసుకుంటానని రాదు శివకరికి మారాదు గుర్రాల శోభలకు వచ్చిండు బ్యాంకులో ఉన్న గుర్రాన్ని బయట సంగీతం ఏం పెడతానంటే దీనికి చర్యలు పెడతాను అంచెలు పెడతానా అక్కడ నుండి కానీ ఎందుకో దాని ముసమర్రది ఆగో ఏందనుకుంటాడు నవరాత్రుల కొంప ఎల్లకెళ్ళి పోయి కాడు పల్లకెళ్ళి పోవాలి ముసమర్ర కత్తది అప్పుడు ఆ కలిగి మారాదు దూరమైన కొనేయండి రానా బా అన్నయ్య బ్రేక్ వేస్తా సిగ్గైతుందా దా ఇట్లా కలిగి మారాదు దూరమైన కొనేయండి ఎటుపోతున్నావు నేను పెళ్లి పోతానని ఆ పెళ్లి కానీ నాకు ఈ పెళ్లి అయ్యేటట్టున్నది ఈ గుర్రాన్ని ఉంతా వాళ్ళ పొద్దుగాల కొత్త ఉన్నారు రేపు పొద్దుగాల ఉందిరా కాడా ఇందు నా కాడ మా కప్పి పోతా ఇప్పుడు చెప్తాడు బాగా అవుతుంది పండి బల్ల పండి రాను పని బల్లని దేశమైనా రాజుల్లా పట్టు పన్నెండు బల్లని దేశం వచ్చిన శివకారికి రాదు అయ్యా నమస్తే ఎన్నిసార్లు పెడతాడే నాన్ సెన్స్ పక్కిన రాసుకెళ్ళి బూట్కి ఎన్నిసార్లు పెడతావురా నువ్వు నమస్తే అన్నావు నేను నమస్తే అన్నా మళ్ళీ నమస్తే అన్నావు మళ్ళీ నమస్తే ఎన్నిసార్లు పెడతావురా
నేనేమన్నా పిచ్చని అనుకుంటున్నావా ఎడ్డని అనుకుంటున్నావా గాయని అనుకుంటున్నావా జ్ఞాన పిచ్చని అరే నమస్తే చూడు పొరపాటేనా అరే చెప్పే అరే ఒక్కసారి నమస్తే పెడతాడు నేను నమస్తే పెట్టినా మళ్ళా నమస్తే పెడతాడు అరే అయ్యా నమస్తే అరే నమస్తే